श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। अस्मद्गुरोः विद्यानन्दनाथ गुरुचरणारविन्दाभ्यां नमो नमः। अस्मद्गुरोः काश्यपगोत्रपवित्रं नारायणयतीश्वरच्छात्रं वंदे दासकुटिस्थं रामानुजदासस्वामिनं नमो नमः। 2025 సంవత్సరం డిసెంబర్ నెల కన్యా రాశి చూసుకుందాం. ఈ కన్యా రాశికి వచ్చేప్పటికల్లా రవి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, రాహు బాగున్నాడు. 3 గ్రహాలే బాగున్నాయి. మళ్ళీ సప్తమంలో శని ఉన్నాడు. ఈ రాశికి కూడా ఇప్పుడు కూడా మనం చేసిన పాపం కుటుంబ కలహాలు వస్తాయి. ఈ కుటుంబ కలహాలు చాలా దోషమైనవి. ఇప్పుడు ఏమవుతుందంటే పెళ్లి చేసుకుంటారు, కట్నాలు ఇస్తారు, కట్నాలు తీసుకుంటారు. చివరికి వచ్చేటప్పటికల్లా తగాదా వచ్చిందంటే ఎవరి డబ్బులు వాళ్ళకి కావాలి. దీంతో కోర్టులో దావా చేసుకుంటారు. ఇద్దరు ఉద్యోగస్తులే, ఆడపిల్ల మగపిల్ల ఇద్దరు ఉద్యోగస్తులే. ఈ కోర్టుకు తిరగడంలో ఉద్యోగాలు పోతాయి, వచ్చే ఆదాయం పోతుంది, కోర్టుకి విపరీతమైన ఖర్చులు అవుతాయి. ఇవన్నీ అవసరమా? అనవసరం అనేది ఆలోచించాల్సిన అవసరం ఉందా? చెప్పుడు మాటలు వినటం మంచిది కాదు. ఎందుకంటే నువ్వు అట్లా చేయి, ఇట్లా కేసు పెట్టు, వాళ్ళ మీద అది పెట్టు, ఇది పెట్టు. ఎందుకంటే కోర్టులో కేసు నడవటానికి రకరకాల మాటలు చెబుతూ ఉంటారు. వాటినన్నింటినీ అవలంబించడం కాదు, కోర్టుకు పోకుండా పెద్దవాళ్ళ మధ్యలో సమస్యలు తీర్చుకోవాలి. మరి ఈ సప్తమంలో శని వల్ల మరి అర్ధాష్టమంలో కుజుడు బాగా ఇబ్బందికరం. ఈ రాశివాడు కన్యా రాశివాడికి కూడా చాలా కష్ట నష్టాలు ఉన్నాయి. రవి, శుక్రుడు, రాహు 3 గ్రహాలే బాగున్నాయి. మరి చదువుకునే వాళ్ళకి బాగుంది, ఉద్యోగం విద్య బాగుంటుంది. మరి కుజుడు వల్ల దెబ్బలు తగలటానికి, అనారోగ్యాలు రావటానికి, ఫుడ్ పాయిజన్ అవటానికి కానీ, మరి దోమకాటు వల్ల వ్యాధులు రావటానికి కానీ ఈ రాశి వాళ్ళకి చాలా ఇబ్బందులు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా చెప్పాలి అంటే నిత్యం ఏం చేయాలంటే దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి? మా ఇంట్లో గుడి కంటే ఎక్కువగా కట్టామండి, అందరు దేవుళ్ళని పెట్టాం. నువ్వు దేవుళ్ళని పెట్టడం కాదు, గుళ్ళో గర్భాలయానికి పైన ఒక గోపురం ఉంటుంది. మరి దేవుడి పాదాల దగ్గర ఒక పళ్ళెంలో శడగోపురం అనేది పెడతారు. ఆ పైన ఉన్నటువంటి ఆ గర్భాలయంలో ఉన్నటువంటి పైన శిఖరం ద్వారా ఒక శక్తి ఈ గర్భాలయంలో ఉన్న శడగోపురానికి వస్తుంది. అది ఆ శడగోపురం అర్చకుడు తీసుకొచ్చి నీ శిరస్సు మీద ఆనిస్తాడు. ఈ శిరస్సు మీద ఉండేటువంటి వెంట్రుకలు మహాపాపాలన్నీ కూడా ఈ వెంట్రుకల్ని పట్టుకొని ఉన్నాయిట. మేరుమందర తుల్య అని పాపాన్ని వివిధాన్ని చానుంది. మేరుమందర పర్వతాన్ని మించిన పర్వతం లేదుట. ఒక్కొక్క వెంట్రుకని అనేక పాపాలు ఆశించుకొని ఉన్నాయి. కాబట్టి ఈ పాపాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా హిందూ సాంప్రదాయంలో ఒకటే ఉంది, తస్యాత్ శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత. ప్రతివాడు కూడా ఇగో శిఖ వెనక పక్క ఈ పిలక చుట్టూ అంటూ ఉండాలి. ప్రతి హిందూ అయిన వాడు, బ్రాహ్మడు కాదు, అన్ని కులాల వాళ్ళకు ఉండాలి. ఈ శిఖ యందు పరమాత్మ ఉంటాడట. ఈ మిగతా ఉన్నటువంటి ఈ పాపాలన్నీ పోవాలి అంటే ఈ శిఖలో, ఈ శిఖకి పువ్వు పెట్టమన్నారు. ఆడవాళ్లే కాదు, బ్రాహ్మలు, పండితులు, వేదం చదువుకున్న వాళ్ళు ఆ పిలక ముడి వేసి అక్కడికి ఒక పువ్వు పెడతారు. అది పువ్వు పెడితే వీళ్ళు పిచ్చివాళ్ళు, పూలు తల్లో పెట్టుకున్నారు, హేళన చేస్తారు. ఆ భగవంతుడికి పువ్వు పెట్టారు, ఆ పాపాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. మహాపాపాలని కూడా అనుసరించుకొని ఉంటాయి. అందువల్ల దేవాలయాలకు వెళ్ళటం, దేవుడు దర్శనం చేసుకోవటం, షడగోపురం పెట్టించుకోవటం, నీవు చేసినటువంటి
పనులు ఏమిటి? తెల్లవారి నిద్ర లేచిన తర్వాత సాయంత్రం పడుకోబోయేటప్పుడు ఇవాళ నేనేం చేశాను, నేనేం తప్పు చేశాను అన్ని విమర్శించుకోవాలి. ఇవాళ తప్పు చేశానంటే తెల్లారి అటువంటి తప్పు చేయకుండా ఉండాలి. అట్లా ఉంటూ దైవధ్యానం చేస్తూ ఇష్టదైవాన్ని పూజిస్తూ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రాశి వాళ్ళకు కూడా వివాహ వ్యవస్థ పూర్తిగా ఇబ్బంది. యాక్సిడెంట్లు కావచ్చు, దెబ్బలు తగలచ్చు, మరి సప్తమ శని వల్ల భార్యాభర్తలకి సమస్యలు రావచ్చు. కానీ ఎన్ని ఉన్నా కూడా కుటుంబ వ్యవస్థ బాగుండాలి, చేసే ఉద్యోగం బాగుండాలి. అన్నీ ఉంటే ఉద్యోగం చేస్తావు. మనిషికి నవగ్రహాలు ఉన్నాయి, మనిషికి కూడా నవరంధ్రాలు ఉన్నాయి, 9 రంధ్రాలు ఉన్నాయి. 2 చెవులు, 2 కళ్ళు 4, 2 ముక్కులు 6, నోరు 7. ఈ మెడకాయ దగ్గర పైన 7 రకాలు ఉన్నాయి. మరి 1 ఏళ్ళు 2 ఏళ్ళు అవి 2 9. ఈ 7 కూడా ఏమంటారు, యోగ ప్రకారం వచ్చేప్పటికల్లా మరి షట్చక్రాలు దాటి సప్తమ చక్రం, మరి స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, మరి ఇవన్నీ కూడా దాటి సహస్రారంలోకి వెళ్ళి అక్కడ దైవాన్ని ధ్యానం చేస్తారట. కాబట్టి నీవు దైవాన్ని సక్రమంగా ధ్యానం చేస్తే ఈ చెవులు, కళ్ళు, ముక్కులు, నోరు, మెదడు అన్నీ పనిచేస్తాయి. అవి సక్రమంగా పనిచేయాలంటే చెడు మీద నీ భ్రాంతి రాకూడదు. ఈ చెడు మీద భ్రాంతి ఎప్పుడైతే వచ్చిందో నీ పతనానికి కారణమవుతుంది. కాబట్టి రాహు బాగున్నాడు, మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి. రవి బాగున్నాడు, విద్య బాగుంది. శుక్రుడు బాగున్నాడు, కానీ భార్య అనుకువగా ఉంటుంది. శని బాగాలేడు, నీకు భార్య మీద ద్వేషం పుట్టచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ప్రవర్తించాలి. ప్రతి విషయంలో జాగ్రత్త అవసరం. ఇప్పుడు ఏమి చేయాలి అంటే, వాడికి ఒక తర్కశాస్త్రపరుడికి అనుమానం వచ్చిందట. గురువుగారు నెయ్యి తేరా అంటే కరగబెట్టిన నెయ్యి పోసుకొచ్చట. వాడికి ఏమనుమానం వచ్చిందంటే, పాత్రలను అనుసరించుకొని నెయ్యి ఉందా, నెయ్యిని అనుసరించుకొని పాత్ర ఉందా అనుమానం వచ్చిందట. ఆ అనుమానంతో గిరిని తిప్పేట. ఈ నెయ్యి మొత్తం కింద పోయింది. గురువుగారు తీర్థాలు నేర్చున్నట్ట. ఆ కర్ణుడు చూచి ఆ మట్టి తీసట పిండి నెయ్యి ఇచ్చాడు. ఆ భూమిని పిండినందువల్ల నా వల్ల నీకు మరణం వస్తుందిరా అని భూదేవత చెప్పించింది. మనం చేసిన పాపం మనల్ని శపిస్తుంది, మనల్ని హింస పెడుతుంది. ఆ హింస నుంచి తప్పించుకోవాలి. అన్ని జన్మల్లోకి మానవ జన్మ లాంటి ఉత్తమమైన జన్మ ఇక మళ్ళీ లేదు. ఈ మానవ జన్మలో ఇంత వివరంగా చెబుతోంది ఏంటంటే, మీకున్న దోషాలు ఏంటో చెబుతూ ఉన్నా. కుజుడు, శని బాగాలేరు. దీనివల్ల చాలా సమస్యలు, ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడమే కాక మీరు ఏ పాపం చేయకుండా ఉండాలి. ఎప్పుడు కూడా మరి ఏమిటి కావాలంటే, నీకు అన్నీ కావాలంటే, నీవు పుట్టిన తర్వాత నీ తల్లి నీకు అన్నం పెట్టింది, అట్టగా నీ భార్య కూడా నీవు అన్నం పెట్టాలి. పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి. ఇది సక్రమంగా ఉండాలి. అట్లా ఉంటేనే నీ వంశం బాగుంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా జాతకం చూపించుకోండి. వివాహ వ్యవస్థ ఎక్కడైనా దెబ్బతింటే మాత్రం చాలా నష్టపడతారు. జాగ్రత్త. స్వస్తి.